ర్యాలీలు జరిగినప్పుడు గానీ, సమావేశాలు జరిగినప్పుడు గానీ, ఏదైనా మాస్ ఒక చోటుకు వచ్చేటటువంటి సందర్భంలో కానీ, ఎప్పుడైనా సరే ఇలాంటి దుస్సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అలాంటి దుస్సంఘటన గతంలో చంద్రబాబు నాయుడు విషయంలో జరిగింది. ఇంకా చాలామంది సెలబ్రిటీల విషయంలో, ముఖ్యంగా బాబాల విషయంలో అక్కడక్కడ జరిగితే జరిగుండొచ్చు. అయితే జరిగే ముందు దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది కనీస కర్తవ్యం. అటు బాధ్యులకు కానీ, ప్రభుత్వానికి కానీ. ఇలా జాగ్రత్తలు తీసుకోకుండా జరగరానిది జరిగినప్పుడు ఆ వ్యక్తి మీద చట్టం తన యొక్క పని తాను చేసుకుపోతూ ఒక పనిష్మెంట్‌కి సిద్ధపడడం అనేది కూడా ధర్మమే. అయితే ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో చట్టం అదే విధంగా తన పని తాను చేసిందా? అసలు ఆ సంఘటన చూస్తా ఉంటే ఒక విధంగా కిడ్నాప్ చేసిన సంఘటన పోలినట్టుగా ఉంది తప్ప, ఒక ముందస్తు సమాచారం ఆయనకిచ్చి, ఈ విధంగా మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పకుండా, నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి, ఆ విధంగా అరెస్ట్ చేయడం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే ప్రతి పౌరుడికి ఒక స్వేచ్ఛ ఉంది. ప్రతి పౌరుడికి మనము ఈ విధంగా అరెస్ట్ చేసే ముందు సమాచారం ఇయ్యాల్సిన బాధ్యత కూడా ఉంది. నిజమే, 'సంధ్యా థియేటర్' దగ్గర ఆయన యొక్క వ్యవహార శైలి వల్లో, లేపోతే అక్కడుండే పరిస్థితుల వల్లో ఒక దుస్సంఘటన జరిగింది. ఆ కుటుంబానికి మనం ఎంతైనా సానుభూతిని ప్రకటించి తీరాలి. అదేవిధంగా అల్లు అర్జున్ గూడా దానికి సంబంధించి కొంత పరిష్కారాన్ని కూడా ఇచ్చాడు. అదేవిధంగా భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఏం అవసరం ఉన్నా నేను చేస్తాను, జరగరాని సంఘటన జరిగిపోయిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అయినా ఇప్పుడు అరెస్ట్ చేసిన విధానం చూస్తే ఎక్కడో ఏదో రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి అని అనిపించే స్థాయిలో జరిగింది. ఎందుకంటే పోలీసులు స్వయంగా అటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేదన్నట్టుగా కనిపిస్తోంది. లేకపోతే ఇక్కడ అలాంటి సంఘటన జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకోపోవాలనుకునేటప్పుడు పోలీసులు బాధ్యతగానే అరెస్టు చేయొచ్చు, తప్పు లేదు. దానికి ఒక ముందస్తు సమాచారం ఇచ్చి ఇది పరిస్థితి అని చెప్పాలి. అలా కాకుండా హఠాత్తుగా తీసుకెళ్ళిపోవడం వల్ల, ముఖ్యంగా శనివారం, ఆదివారముకు ముందు అరెస్టులు ఇలా జరగడం, దాదాపు ఈ సెలబ్రిటీలను అరెస్ట్ చేసేటప్పుడంతా బహుశా వ్యవస్థ ఇలా నిర్ణయాలు తీసుకుంటుందేమో మనకు తెలియదు కానీ, ఆ అరెస్ట్ చేసిన విధానం మాత్రం విచారకరం. అప్పటికప్పుడే 24 గంటలు గడవక ముందే అతన్ని అరెస్ట్ చేయడము, కోర్టుకు హాజరుపరచటము, రిమాండ్ ఇవ్వడము, మళ్ళీ బెయిల్ ఇవ్వటము, ఇవన్నీ చకాచకా జరిగిపోయినటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే, ఇక్కడ ఎక్కడో వెనక ఏదో ఒక చక్రం నడిపించిందనే అనుమానం ప్రజలకొచ్చైతే అది మీరు తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఇక బెయిల్ వచ్చి రాకముందే అక్కడికి మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు రావటము ఒక విధంగా అనుమానాలకు తావిస్తుంది. ఒక పక్క సౌహార్దపూరిత వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేయడానికి అలాంటి కదలిక వాళ్ళలో వచ్చిందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ వర్గాలు కూడా అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు అంబటి రాంబాబు, అటు కేటీఆర్‌లు కూడా వాళ్ళ యొక్క స్పందన చూసిన తర్వాత ఇది రాజకీయ రంగు కూడా పులుముకునే అవకాశం ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు, నాగబాబు గారు రాకపోతే ఒక విధంగా అనుకుండేవాళ్ళు, వస్తే ఒక విధంగా అనుకుండేవాళ్ళు. వచ్చినారు కాబట్టి ఎక్కడ మన మీద బురద జల్లతారు అని ముందు జాగ్రత్తగా వచ్చినారు అనొచ్చు. లేదు, రాకపోయుంటే చూడు వాళ్ళ వెనక శక్తి వాళ్ళే ఉంటారులే అని కూడా మనం రాళ్ళు వేయొచ్చు. కానీ ఇక్కడ మనలో మనకు వెయ్యుండొచ్చు. మన కుటుంబం అంతా ఒకటే. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనము ఒకరినొకరు సౌహార్దపూరితంగా సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని చిరంజీవి గారు వచ్చుండొచ్చు. నాగబాబు గారు కూడా ఆ ఉద్దేశంతోనే వచ్చుండొచ్చు. అయితే విశ్లేషణలు, వ్యాఖ్యానాలు ఇక రాబోయే రోజుల్లో రకరకాలుగా వెళ్ళే అవకాశాన్ని కల్పించే పరిస్థితిని అటు అనలిస్టులు కావచ్చు, అటు మీడియా వాళ్ళు కావచ్చు, రాజకీయ వర్గాలు కావచ్చు, ఒక స్టార్‌కి జరిగినటువంటి సంఘటనలో జరిగిన అంశాన్ని ఒక వార్తగా తీసుకోకుండా, వార్తనే అంశంగా మార్చేసి,
దాని ద్వారా రాజకీయ పబ్బం గడపాలను, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవాలనో, దుమ్మెత్తి పోసుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేయడం అంత మంచిది కాదు. మంచికో, చెడ్డకో చట్టం తన పని తాను చేసింది. అరెస్ట్ చేసింది, రిమాండ్‌కి పంపించింది. తర్వాత గౌరవనీయులైనటువంటి హైకోర్టు న్యాయస్థానం కూడా బెయిల్ ఇచ్చింది. ఇంతటితో ఆ సంఘటనని మనము మరిచిపోవాలి. తదుపరి బెయిల్ తర్వాత వచ్చే విచారణ అవన్నీ యథావిధంగా జరిగేదానికి ఆ అల్లు అర్జున్ కూడా సహకరిస్తాడని, ఆ కుటుంబం కూడా దాన్ని అర్థం చేసుకుంటుందని, అదేవిధంగా ఆయన అభిమానులు అనేవాళ్ళు ఆవేశంతో ఎలాంటి చర్యలకు పాల్పడబోరని, లోలోపల ఇలా జరిగిందని సంతోషపడే కొందరుకు సంస్కారమైనటువంటి అభిమానులు ఉండాలని గాని కోరుకోకుండా ఇలా జరిగిన విషయాన్ని మనం ఇలా మరిచిపోవడం అనేది సత్సాంప్రదాయంగా కొనసాగాలని ఆశిద్దాం. ఎందుకంటే ఈ మధ్యలో లెజెండరీస్ అంటేనే మీడియా కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వార్తను వార్తాంశంగా వైరల్గా మార్చే క్రమాన్ని పెంపొందించే సొసైటీలో మనం ఉన్నాము. ఒకవైపు సోషల్ మీడియా, ఇంకోవైపు టీఆర్పీ కోసం పోరాడేటటువంటి ఛానల్స్, ఇలాంటివన్నీ చిన్న విషయాన్ని పెద్ద విషయం చేయకుండా, ఎందుకంటే మీరు బాధ్యత కలిగినటువంటి పౌరులు, అదేవిధంగా అల్లు అర్జున్ కూడా బాధ్యత గల పౌరుడు, ఆ తర్వాతే హీరో. ఈ విధంగా అందరూ ఒకరినొకరు అర్థం చేసుకొని జరగరాని సంఘటనలు ఇలా జరిగినప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేదానికి ఆ సెలబ్రిటీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకునేదానికి ముందుంటారని ఆశిద్దాం. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఈ బెనిఫిట్ షోలు, ఈ ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చే ముందు ఇలాంటివన్నీ బాధ్యత మీరే తీసుకోవాలని తీవ్రమైన హెచ్చరికలు అటు నిర్మాతలకి, అటు ఆ సంస్థలకి, డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చి అటువంటి అవకాశము, అటువంటి ఇది కల్పించాలి. కానీ ఏదో రికమెండేషన్‌తోనో, లేకపోతే ఏదో కారణంతోనో పెద్ద హీరోలనో, చిన్న హీరోలనో ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే సినిమా అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా గాకుండా భయంకర వ్యాపార సంస్థగా మార్చడం వల్ల, వ్యాపారం అంటేనే లాభాలు పొందడం కాబట్టి అక్కడ న్యాయబద్ధంగా పోయే అవకాశం చాలా వరకు ఉండదు. ఎందుకంటే పైసా అనేదే పరమాత్మగా మారిపోయిన ఈ రోజుల్లోనైనా, ఆ రోజుల్లోనైనా, ఎప్పుడైనా వ్యాపారము ద్రోహచింతనగా మిగిలిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కళారంగానికి సంబంధించి అందరూ సంస్కారంగా ఆలోచించాలి. డిబేట్లు పెట్టినా, అనలిస్టులు మాట్లాడినా, మేధావులు మాట్లాడినా దీన్ని ఆ కోణంలో అర్థం చేసుకొని ఎవరి పక్షాన ఒకరి పక్షాన మాట్లాడి ఏదో రకంగా ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా ఉండాలని మళ్ళీ మళ్ళీ ఆశిస్తోంది విశ్వ రివ్యూ. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో ఆవేశానికి లోను కాకుండా పోలీసులకు సహకరించినందుకు అల్లు అర్జున్‌కి ధన్యవాదాలు. ఈ క్రమంలో రేవంత్ అమ్మకు కూడా మనం మరొకసారి సానుభూతి తెలియాలి. ఆ కుటుంబానికి అటు నిర్మాతలు కావచ్చు, ఇటు అల్లు అర్జున్ కావచ్చు, పూర్తి సహకారం అందిస్తారని కూడా మనం అనుకుంటున్నాం. ఖచ్చితంగా అందిస్తారు. థ్యాంక్ యూ. విశ్వ రివ్యూలో మేము ఈ కథనాన్ని చెప్పింది మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.